హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో జనవరి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. టాప్ 100 క్వశ్చన్ ఈ వీడియోలో మనం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఏ సంస్థ సహకారంతో యూత్ కో ల్యాబ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నీతి ఆయోగ్ అనేది ఏ సంస్థ సహకారంతో యూత్ కోలాబ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? ఆన్సర్ యుఎన్డిపి, అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అయితే ఈ యుఎన్డిపి యొక్క స్థాపన చూసుకుంటే 1965లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది. ప్రెసిడెంట్ యుఎన్డిపి యొక్క డైరెక్టర్ వచ్చేసి అచిమ్ స్టెయినర్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వాల్ స్ట్రీట్ జర్నల్ యొక్క గో టు గ్లోబల్ డెస్టినేషన్లో ఒకటిగా ఏ రాష్ట్రాన్ని గుర్తించారండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్, ప్రపంచంలో గల 7 ఖండాలలో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా ఎవరు రికార్డు సృష్టించారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ కామ్య కార్తికేయన్. నెక్స్ట్, ఇటీవల హరప్పాలోని ఏ ప్రదేశంలో 5000 సంవత్సరాల నాటి నీటి నిర్వహణ వ్యవస్థను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ హర్యానాలోని హిస్సార్ జిల్లాలో గల రాఖీ గర్హి. నెక్స్ట్, 2025 జాతీయ సరస్ మేళా ఎక్కడ జరిగింది? ఆన్సర్ కేరళలోని చెంగనూరులో. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో క్లైమేట్ మిషన్ ప్రారంభించిన నగరం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఉన్నాయండి. దీంట్లో దాదాపుగా 300 క్వశ్చన్లలో ఓన్లీ 100 ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రమే ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 కాలానికి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ ఏ కంపెనీ పొందింది? ఆన్సర్ సెయిల్, అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెయిల్ యొక్క స్థాపన 1954లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ వచ్చేసి అమరేందు ప్రకాష్. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరంగా దేనిని గుర్తించారండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ 2024 సంవత్సరాన్ని అత్యధిక వేడి సంవత్సరంగా గుర్తించారు. అంతకుముందు 2016 సంవత్సరం అనేది అత్యధిక వేడిక సంవత్సరంగా గుర్తించడం జరిగింది. సో దానికంటే ప్రజెంట్ 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నెక్స్ట్, ఇటీవల భారతదేశం ఏ దేశానికి $5 లక్షల సహాయం చేసింది? ఆన్సర్ వనౌటు దేశానికి. నెక్స్ట్, 2025 సంవత్సరం సంస్కరణల సంవత్సరంగా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించిందండి? వెరీ ఇంపార్టెంట్. 2025 సంవత్సరం వచ్చేసి సంస్కరణల సంవత్సరంగా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ వచ్చేసి సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. కానీ 2025ను యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏ సంవత్సరంగా ప్రకటించింది అయ్యా అంటే క్వాంటమ్ సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్, అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపికి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి పిల్లల క్యాన్సర్ ఆసుపత్రిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ బీహార్లో. ప్లేస్ కనుక అడిగితే పాట్నా నగరంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, 2025 రూరల్ ఇండియా ఫెస్టివల్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎప్పుడయ్యా అంటే 2025 జనవరి 4 నుండి 9వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ డెవలప్మెంట్ ఇండియా 2047. నెక్స్ట్, చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా ఆంక్షలు విధించబోతున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ గుజరాత్. రాష్ట్రం కనుక అడిగితే గుజరాత్ అండి. దేశం కనుక అడిగితే ఆస్ట్రేలియా దేశం. ఆస్ట్రేలియా దేశం ఈ ఆంక్షలు అనేది విధించింది. నెక్స్ట్, ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకంను ఎవరు ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్
నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఎవరయ్యా అంటే ఈయన రోడ్డు రవాణా శాఖ మంత్రి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ మత్స్యకార క్లస్టర్ను కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సిక్కిం రాష్ట్రం. సేంద్రియ అంటే యాంటీబయోటిక్స్ అంటే ఎలాంటి మందులు వాడకుండా ఇక్కడ మత్స్య సంపద అనేది ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ న్యూఢిల్లీలో దీనిని శంకుస్థాపన చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్, భారతదేశంలోని మొదటి జనరేషన్ బీటా శిశువు ఏ రాష్ట్రంలో జన్మించిందండి? మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఇది. మొదటి జనరేషన్ బీటా శిశువు ఆన్సర్ మిజోరాం రాష్ట్రంలో. అయితే జనరేషన్ బీటా అని ఎవరిని అంటారయ్యా అంటే 2025 జనవరి 1 నుండి 2039 డిసెంబర్ 31 మధ్య జన్మించిన పిల్లలను జనరేషన్ బీటా అంటారు. అంతకంటే ముందు జనరేషన్ ఆల్ఫా కూడా రావడం జరిగింది. జనరేషన్ ఆల్ఫా అంటే 2010 నుండి 2024 మధ్య జన్మించిన పిల్లలను జనరేషన్ ఆల్ఫాగా పిలుస్తారు. నెక్స్ట్, 2025 జనవరి 6వ తారీఖున పంచాయతీ సే సంసద్ 2.0 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఓం బిర్లా గారు. అయితే మన ఇండియా నుంచి మొత్తం దాదాపుగా 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మహిళలు ఎవరయ్యా అంటే స్థానిక సర్పంచ్లు, వార్డు మెంబర్లు అలా ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్, ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. ఎన్ని నగరాలయ్యా అంటే 17 ఆధ్యాత్మిక నగరాలు. నెక్స్ట్, ఇండియాలో ఎప్పటి వరకు కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2070 సంవత్సరం వరకు. అయితే దీంట్లో భాగంగా 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50% ఎలక్ట్రానిక్ వెహికల్ ఉండాలని కేంద్రం పేర్కొంది. నెక్స్ట్, 2025 గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ప్రభావో సుబియాంటో. అయితే 2025 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ చూసుకుంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. అయితే 2025లో ప్రభావో సుబియాంటో రాగా, నెక్స్ట్ 2024 చూసుకుంటే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. నెక్స్ట్, 2025 జనవరిలో మహాకుంభమేళా ఈ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దీని ప్రారంభమైంది. అయితే ఈ కుంభమేళా 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగుతుంది. నెక్స్ట్, సియాచిన్ గ్లేసియర్లో 4G 5G సేవల కోసం ఇండియన్ ఆర్మీ ఏ కంపెనీతో ఒప్పందం చేసింది? ఆన్సర్ రిలయన్స్ జియోతో. నెక్స్ట్, ఇటీవల శ్రీలంక కల్చరల్ సెంటర్కు ఏ భారతీయ కవి పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ తిరువళ్ళవర్. అయితే ఈ తిరువళ్ళవర్ ఎవరయ్యా అంటే తిరుక్కరల్ రచయిత. నెక్స్ట్, 2025 వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్లో భారతదేశంలోని ఏ వారసత్వ ప్రదేశం పేరు చేర్చడం జరిగింది? ఆన్సర్ 2 చేర్చారండి. అవి మూసీ నది చారిత్రక కట్టడాలు మరియు భూజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయతో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి, మంత్లీ పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ మంత్లీ పీడిఎఫే కాకుండా వాటికి సంబంధించిన టెస్ట్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో మీకు చాలా ఈజీ అవుతుందండి. అక్కడ నుంచి పీడిఎఫ్ పర్చేజ్ చేసుకుని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, సహయోగ్ హోప్ టాప్ సంయుక్త సముద్ర విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ భారతదేశం మరియు వియత్నాం. అయితే ఈ సహయోగ్ హోప్ టాక్ ఈ విన్యాసం కొచ్చిలో జరిగింది. నెక్స్ట్, 18వ సూర్యకిరణ్ సంయుక్త సైనిక విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఏవి? ఆన్సర్ భారత్, నేపాల్. నెక్స్ట్, ఆసియాలోని అతిపెద్దదైన 2025 ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ కర్ణాటకలోని బెంగళూరులో ఈ ప్రదర్శన అనేది జరిగిందండి.
ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 15వ ఎడిషన్. నెక్స్ట్, లా పెరోజ్ ఎక్సర్సైజ్ యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఫ్రాన్స్లో. అయితే ఈ లా పెరోజ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న దేశాలు చూసుకుంటే ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్, ఇండియా, ఇండోనేషియా, మలేసియా, యూకే మరియు సింగపూర్. ఈ దేశాలు మొత్తం ఈ లా పెరోజ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, ఈ లా పెరోజ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రాన్స్లో జరిగింది. ఎడిషన్ 4వ ఎడిషన్. నెక్స్ట్, 2024 డిసెంబర్లో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన యుద్ధ నౌకలను భారత నౌకాదళానికి అప్పగించిందండి. అయితే వాటి పేర్లు ఏమిటయ్యా అంటే నీలగిరి మరియు సూరత్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ చైనా దేశం అండి. ఫస్ట్ టైం ప్రపంచంలో ఈ క్వాంటమ్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు CR-450ను ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్, ఇటీవల జెట్సన్ ఓరినో నానో సూపర్ జనరేటివ్ AI సూపర్ కంప్యూటర్ను ఎవరు ఆవిష్కరించారో? చూడండి, దీని పేరు జెట్సన్ ఓరినో నానో సూపర్ జనరేటివ్ AI సూపర్ కంప్యూటర్ అన్నమాట. ఆన్సర్ NVIDIA దీనిని ఆవిష్కరించింది. నెక్స్ట్, ఇస్రో ఏ రాకెట్ ద్వారా స్పెడెక్స్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ PSLV C-60 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించింది. అయితే స్పెడెక్స్ చెప్పుకున్నాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, అంటార్కిటికాలోని ఇండియా యొక్క మైత్రి పరిశోధన కేంద్రం స్థానంలో మైత్రి 2ను ఎప్పటి వరకు ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ 2029 సంవత్సరం వరకు. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ను ఏ దేశం నిర్మిస్తుంది? ఆన్సర్ చైనా దేశం దీనిని నిర్మిస్తుందండి. అయితే దీని యొక్క వెడల్పు చూసుకుంటే 5 కిలోమీటర్లు, పొడవు 400 కిలోమీటర్లు. అయితే ఈ ప్లాంట్ ద్వారా 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. అయితే ఈ ప్లాంట్ని కిబికి ఎడారిలో నిర్మిస్తున్నారు. నెక్స్ట్, ప్రపంచంలోనే శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజన్ తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ మన ఇండియా ఈ హైడ్రోజన్ ఇంజన్ని తయారు చేయడం జరిగిందండి. మన ఇండియా తయారు చేసిన ఈ హైడ్రోజన్ రైల్ ఇంజన్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 1200 హార్స్ పవర్స్. అంతకుముందు కూడా ఈ హైడ్రోజన్ రైల్ ఇంజన్ తయారు చేయడం జరిగింది. వాటి యొక్క హార్స్ పవర్ 500 నుండి 600 మధ్య ఉంటుందండి. అవి తయారు చేసిన దేశాలు చైనా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా. ఈ 4 దేశాలు 600 దాదాపుగా హార్స్ పవర్ గల రైల్ ఇంజన్ను తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, కావేరీ ఇంజన్ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ విమాన ఇంజన్ తయారు చేసిన వారు ఎవరు? ఆన్సర్ DRDO దీనిని అభివృద్ధి చేసింది. నెక్స్ట్, ప్రాజెక్ట్ విస్తార్ను ఏ IIT ప్రారంభించింది? ఆన్సర్ IIT మెడ్రాస్. అయితే విస్తార్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రీసోర్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విస్తార్ను ప్రారంభించింది IIT మెడ్రాస్. నెక్స్ట్, 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ మధ్యప్రదేశ్లో జరిగిందండి. ప్లేస్ కనుగొడిగితే భోపాల్లో జరిగింది. నెక్స్ట్, ఇటీవల భారత నౌకాదళంలో చేరిన నూతన జలాంతర్గామి పేరేమిటి? ఆన్సర్ INS వాక్షిర్. అయితే ఈ INS వాక్షిర్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ గారు ముంబైలోని నేవల్ డక్వార్డ్లో ప్రారంభించారు. దీంతోపాటు INS సూరత్, INS నీలగిరి ఈ 2 యుద్ధ నౌకలను కూడా ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డ్రైవర్లెస్ మెట్రో రైలును ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ కర్ణాటకలోని బెంగళూరులో. ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే దిబ్రూగఢ్ రైల్వే సిస్టమ్ లిమిటెడ్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్, వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిషన్ మౌసమ్ను ఎవరు ప్రారంభించారు?
ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ 3వ జనరేషన్ నాగ్ MK2 యాంటీ మిసైల్ ట్యాంకును ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ DRDO దీనిని పరీక్షించింది. అయితే ఈ నాగ్ MK2 యాంటీ మిసైల్ అనేది ఫైర్ అండ్ ఫర్గెట్ను కలిగి ఉంటుంది. అంటే దీనితో లక్ష్యాలను ఒకసారి లాక్ చేసిన తర్వాత స్వయంగా అది ట్రాక్ చేసి టార్గెట్లను ఛేదిస్తుంది. అంటే ఒకసారి లాక్ చేసిన తర్వాత అది ఇటు అటు కదులుతున్నా సరే, ఎటు పోతున్నా సరే దానిని ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తూ టార్గెట్లను ఛేదిస్తుంది. అయితే ఈ నాగ్ MK2 యొక్క పరిధి చూసుకుంటే 7 నుండి 10 కిలోమీటర్ల వరకు ఇది ఛేదిస్తుంది. నెక్స్ట్ స్వామ్ డ్రోన్ను ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసిన భారతదేశపు మొదటి స్వదేశీ మైక్రో క్షిపణి వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ భార్గవస్త్ర. అయితే ఈ భార్గవస్త్ర డ్రోన్ అనేది 6 కిలోమీటర్ల పరిధి వరకు ఎగిరే చిన్న యంత్రాలను కూడా ఈ రాడార్లు గుర్తిస్తుంది. దీని యొక్క పరిధి 2.5 కిలోమీటర్ల వరకు ఇది లక్ష్యాలను ఛేదిస్తుంది. నెక్స్ట్ భారతదేశంలో సొంత ఉపగ్రహాలను కలిగి ఉన్న మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏది? ఆన్సర్ పిక్సెల్. నెక్స్ట్ 2025 జనవరిలో ఇండియాలో 6వ ఖగోళ అబ్జర్వేటరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ సముద్రంలో నౌకపై నుంచి ఏ దేశం రాకెట్ ప్రయోగం చేసింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ అంతరిక్షంలో మొక్కల పెరుగుదలను అధ్యయనం కోసం ఏ అంతరిక్ష సంస్థ క్రాప్స్ ప్రయోగాన్ని నిర్వహించింది? ఆన్సర్ మన ఇస్రో దీనిని నిర్వహించింది. అయితే దీనిని PSLV C60 Poem-4 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపడం అనేది జరిగింది. నెక్స్ట్ 2024లో అత్యధిక రెమిటెన్స్లను స్వీకరించిన దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ మన ఇండియా అండి మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ మెక్సికో, థర్డ్ చైనా. నెక్స్ట్ విదేశీ మారక నిల్వలలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం? ఆన్సర్ చైనా ఫస్ట్ ప్లేస్, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ మన ఇండియా. దీంట్లో నుండి విదేశీ మారక నిల్వలలో. నెక్స్ట్ 2025 నివేదిక ప్రకారం 2024లో సైబర్ దాడుల పరంగా ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 2వ స్థానం. అయితే ఇక్కడ టాప్ దేశాలు చూసుకుంటే US ఫస్ట్ ప్లేస్, సెకండ్ మన ఇండియా, థర్డ్ ఇజ్రాయెల్. నెక్స్ట్ 2025 QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ప్రకారం చూడండి, వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ప్రకారం నైపుణ్యాల సన్నద్ధతలో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 2వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి అమెరికా. నెక్స్ట్ 2025 జనవరిలో విడుదలైన నివేదిక ప్రకారం 2023 వస్త్రాలు మరియు దుస్తుల ఎగుమతులలో ప్రపంచంలో మన ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 6వ స్థానం. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ EU అంటే యూరోపియన్ యూనియన్, థర్డ్ బంగ్లాదేశ్. దీంట్లో మన ఇండియా స్థానం అండి 6వ స్థానం. నెక్స్ట్ 2025 టామ్స్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యంత రద్దీ గల నగరం ఏది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ కోల్కతా అండి. ఇది ఓన్లీ 2025 మాత్రమే. 2024లో వచ్చేసి బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉండేది. 2025 కోల్కతా ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ 2025లో సెకండ్ ప్లేస్ బెంగళూరు, థర్డ్ పూణే, ఫోర్త్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ 2025 న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్స్ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ అస్సాం అండి. అస్సాం వచ్చేసి మన ఇండియా నుంచి మొదటి స్థానం నిలిచింది. ప్రపంచంలో అస్సాం యొక్క స్థానం 4వ స్థానం. దీంట్లో టాప్ చూసుకుంటే ఇంగ్లాండ్లోని జేన్ ఆన్స్టెడ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చేసి ఈక్వెడార్ దేశంలోని గాలా పాగోస్ దీవులు, థర్డ్ ప్లేస్ వచ్చేసి న్యూయార్క్ సిటీ మ్యూజియం థర్డ్ ప్లేస్లో నిలిచింది. అస్సాం వచ్చేసి ఫోర్త్ ప్లేస్. నెక్స్ట్ 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 4వ స్థానం. అయితే టాప్ స్థానాలు చూసుకుంటే ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, మన ఇండియా ఫోర్త్. చివరి స్థానం వచ్చేసి భూటాన్. నెక్స్ట్
2022-23 నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఒడిశా ఫస్ట్ ప్లేస్ అండి. దేంట్లో? నీతి ఆయోగ్ యొక్క ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో. టాప్ రాష్ట్రాలు ఫస్ట్ ఒడిశా, సెకండ్ ఛత్తీస్గఢ్. అయితే ఇక్కడ తెలంగాణ స్థానం వచ్చేసి 8వ స్థానం. తెలంగాణ స్థానం 8వ స్థానం అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం వచ్చేసి 17వ స్థానం. ఓకే, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానం, తెలంగాణ 8వ స్థానం. దేంట్లో నుండి? ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో. నెక్స్ట్ 2022-23 నీతి ఆయోగ్ రెవెన్యూ మొబిలైజేషన్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? రెవెన్యూ మొబిలైజేషన్ ఇండెక్స్ దేనిదండి? నీతి ఆయోగ్ది. ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ అండి, గోవా. దీంట్లో టాప్ స్థానాలు చూసుకుంటే గోవా ఫస్ట్ అండి, తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రజల్లో నమ్మకం గల దేశాల్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ సెకండ్ ప్లేస్ అండి, ఫస్ట్ ప్లేస్ ఈజిప్టు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఏది నిలిచింది? ఆన్సర్ చూసుకుంటే ప్రపంచపరంగా ఫస్ట్ ప్లేస్ యాక్సెంచర్ అండి, అమెరికాలోని యాక్సెంచర్ కంపెనీ ఫస్ట్ ప్లేస్. సెకండ్ టీసీఎస్, థర్డ్ ఇన్ఫోసిస్, ఫోర్త్ వచ్చేసి ఐబిఎం. నెక్స్ట్ 2024 సరస్వతి సమ్మాన్తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ప్రీతి సక్సేనా గారు. నెక్స్ట్ 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ నలుగురికండి. వారిలో డి గుకేష్ అండి, డి గుకేష్ చెస్ ప్లేయర్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీత్ కుమార్ పారా అథ్లెట్, మను బకర్ షూటర్. వీళ్ళ నలుగురికి 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 32 అర్జున అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరు? ఆన్సర్ జివాన్జీ దీప్తి గారు, విశాఖపట్నానికి చెందినవారు. ఈమె పారా అథ్లెట్. జ్యోతి ఎర్రాజీ వరంగల్కు చెందినవారు, ఈమె కూడా అథ్లెటే. ఈమె పారా అథ్లెట్, ఈమె వచ్చేసి అథ్లెట్. నెక్స్ట్ ది ఇండిపెండెంట్ విడుదల చేసిన జాబితాలో 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాలో చేర్చబడిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఇర్ఫాన్ ఖాన్. ఈయన ప్రపంచపరంగా 41వ స్థానంలో నిలిచారు. అయితే ఇర్ఫాన్ ఖాన్ గారు 2020 ఏప్రిల్లో మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్ అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కాట్లిన్ శాండ్రా నీల్. ఈమె చెన్నైకు చెందినవారు. అయితే చూడండి, మిస్ ఇండియా యుఎస్ఏగా కాట్లిన్ శాండ్రా నీల్ కాగా, మిసెస్ ఇండియా యుఎస్ఏగా సంస్కృతి శర్మ. సంస్కృతి శర్మ మిసెస్ ఇండియా యుఎస్ఏ. మిస్ టీన్ యుఎస్ఏ వచ్చేసి హర్షిత కాట్పాలియా. నెక్స్ట్ 2025 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా చిత్రం అవార్డు ఏ సినిమాకు వచ్చింది? ఆన్సర్ ద బ్రూటలిస్ట్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు రావడం అనేది జరిగింది. దీంట్లో నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో. అయితే ఇక్కడ ఉత్తమ దర్శకుడు వచ్చేసి బ్రాడీ కార్బెట్. ఇదే సినిమాకు ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా రావడం జరిగింది. ఉత్తమ పురుష నటుడు, ఉత్తమ యాక్టర్ అంటే బెస్ట్ యాక్టర్ కూడా అడ్రియాస్ బ్రాడీ. ఇది కూడా ఇదే సినిమాకు రావడం జరిగింది. ఉత్తమ మహిళా నటి వచ్చేసి ఫెర్నాండా టోరెస్. ఐ యామ్ స్టిల్ హియర్ సినిమాకు రావడం అనేది జరిగింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి ఎల్ మాల్. నెక్స్ట్ 2025 సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ అపర్ణ సేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలోని కప్పాడ్ బీచ్, చాల్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది? ఆన్సర్ కేరళలోని కోజికోడ్లో గల కప్పడ్ బీచ్ మరియు చాల్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. నెక్స్ట్ 2025 సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చిందండి? వెరీ 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 ఇంపార్టెంట్ అవార్డు ఇది. ఆన్సర్ ఇన్కోయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఈ సంస్థకు వచ్చింది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది.
నెక్స్ట్ 2025 గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ప్రొఫెసర్ ఊర్వశి సిన్హా. నెక్స్ట్ 2025 FIH వరల్డ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది? ఆన్సర్ నెదర్లాండ్స్ ఫస్ట్ ప్లేస్. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ నెదర్లాండ్, సెకండ్ ఇంగ్లాండ్, థర్డ్ బెల్జియం, ఫోర్త్ జర్మనీ, మన ఇండియా స్థానం 5వ స్థానం. నెక్స్ట్ 2025 పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఇండియా అండి. అయితే ఇండియా నిర్వహించే ఈ పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ యొక్క ఎడిషన్ 12వ ఎడిషన్. అయితే ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో నిర్వహిస్తున్నారు. అయితే మన ఇండియాలో ఎక్కడ జరుగుతుందయ్యా అంటే న్యూఢిల్లీలో 2025 సెప్టెంబర్ 26వ తారీఖు నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకు జరుగుతుంది. నెక్స్ట్ అండర్-19 ACC ఉమెన్స్ T20 ఆసియా కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఇండియా అండి. మన ఇండియా ఈ అండర్-19 ACC ఉమెన్స్ T20 ఆసియా కప్ యొక్క విజేతగా నిలిచింది. ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది బంగ్లాదేశ్. ఎక్కడ జరిగిందయ్యా అంటే మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. నెక్స్ట్ 11వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ హర్యానా స్టీలర్స్. అయితే ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది పాట్నా పైరేట్స్ రన్నర్అప్గా నిలిచింది. అయితే ఇక్కడ చూడండి ఈ ట్యాకిల్ పాయింట్లు మరియు టాప్ స్కోరర్ ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఎగ్జామ్లో రావడం జరిగింది. ట్యాకిల్ పాయింట్లు వచ్చేసి మొహమ్మద్ రేజా షెడ్లాయ్ 82 పాయింట్లు గెలిచారు. ఈయన హర్యానా స్టీలర్స్కు చెందినవారు. నెక్స్ట్ టాప్ స్కోరర్ వచ్చేసి దేవాంక్ దలాల్ 301 పాయింట్లు తీసుకున్నారు. ఈయన పాట్నా పైరేట్స్కు చెందినవారు. నెక్స్ట్ 2024 సంతోష్ ట్రోఫీ విజేత ఎవరు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈ సంతోష్ ట్రోఫీని గెలిచిందండి. అయితే ఈ సంతోష్ ట్రోఫీ అంటే ఏమిటయ్యా అంటే ఫుట్బాల్కు చెందిన గేమ్ అండి. ఫుట్బాల్ ట్రోఫీ ఇది. ఓకే, సంతోష్ ట్రోఫీ, హజారా ట్రోఫీ అన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ గేమ్కు సంబంధించినది క్వశ్చన్ కూడా చాలాసార్లు రావడం జరిగింది. సంతోష్ ట్రోఫీ వచ్చేసి ఫుట్బాల్కు చెందింది. విజయ్ హజారా ట్రోఫీ వచ్చేసి ఇది క్రికెట్కు సంబంధించింది. ఓకే, అయితే ఈ సంతోష్ ట్రోఫీ యొక్క రన్నరప్ కేరళ. ఇక్కడ టాప్ స్కోరర్ అత్యధిక గోల్ చేసిన వారు రాబీ హన్స్దా. ఉత్తమ ఆటగాడు వచ్చేసి ఇది కూడా రాబీ హన్స్దానే నిలిచారు. నెక్స్ట్ 2024 సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కేరళ ఈ సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను గెలవడం జరిగింది. అయితే ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది చండీగఢ్. ఇక్కడ ఈ బెస్ట్ ప్లేయర్ వచ్చేసి దేవేంద్ర గాగా, బెస్ట్ గోల్ కీపర్ రాహుల్. నెక్స్ట్ ICC రేటింగ్ పాయింట్లు సాధించిన భారత అత్యుత్తమ బౌలర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. అయితే ఈయన సాధించిన మొత్తం పాయింట్లు 907 కాక అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ గారు 2016లో 904 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ 2025 జనవరిలో విడుదలైన అంతర్జాతీయ చెస్ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మాగ్నస్ కార్ల్సన్, సెకండ్ ఫాబియానో కారువానా, థర్డ్ హికారు నకమూరా కాక మన ఇండియా నుంచి వీళ్ళిద్దరండి. 4th ప్లేస్ మరియు 5th ప్లేస్. 4th ప్లేస్ అర్జున్ ఇరిగేషి గారు 4th ప్లేస్. 5th ప్లేస్ వచ్చేసి డి గుకేష్. నెక్స్ట్ 2024 వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ పురుషుల టైటిల్ను ఎవరు గెలిచారు? చూడండి 2024 వరల్డ్ బ్లిట్జ్ పురుషుల టైటిల్. ఆన్సర్ మాగ్నస్ కార్ల్సన్ మరియు ఇయాన్ నెమియోఆచ్చి. సో వీళ్ళిద్దరూ కలిసి ఫైనల్లో నిలవడం అనేది జరిగిందండి. సో వీళ్ళిద్దరి పేరున ఈ టైటిల్ను అందించారు. అయితే ఇక్కడ మహిళల విభాగంలో విన్నర్ వచ్చేసి జూ వెన్జున్ చైనాకు చెందినవారు. రన్నర్అప్ కూడా చైనాకు చెందినవారే లీ టింగ్జీ. నెక్స్ట్ 2024 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ కోనరు హంపి గెలవడం జరిగిందండి. ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది సెర్గి కర్జాకిన్. నెక్స్ట్ 67వ జాతీయ షూటింగ్ సీనియర్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ పురుషుల ఈవెంట్లో ఎవరు స్వర్ణ పతకాన్ని గెలిచారు? ఆన్సర్ డారియస్ చెన్నై. ఈయన తెలంగాణకి చెందినవారు. ఇక్కడ రజత పథకం వచ్చేసి
నమీ ఇక్బాల్ ఉత్తరప్రదేశ్. కాంస్య పథకం మొరాద్ అలీ ఖాన్, ఈయన కూడా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 5 కిలోమీటర్ల రేసును 13 నిమిషాల 54 సెకండ్లలో పూర్తి చేసిన మొదటి మహిళ బిట్రైస్ చెబెట్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ కెన్యా దేశానికి చెందినవారు. అయితే అంతకుముందు ఇదే రికార్డు ఈమె పేరునే ఉండేదండి. సో ఈ రికార్డును అధిగమించి ప్రజెంట్ కొత్త రికార్డును ఈ బిట్రైస్ చెబెట్ గారు నెలకొల్పారు. నెక్స్ట్ 74వ సీనియర్ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రం గెలిచింది? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం అండి. ఇక్కడ రన్నర్ గెలిచింది పంజాబ్. నెక్స్ట్ 2025 పురుషుల ఖోఖో ప్రపంచ కప్ ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఇండియా. ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది నేపాల్ దేశం అండి. ఈ ఖోఖో ఛాంపియన్షిప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. విన్నర్ మన ఇండియా కాక రన్నర్అప్ నేపాల్. సో మహిళలు మరియు పురుషులలో ఇది కూడా సేమ్ రిపీట్ అయిందండి. పురుషులలో విన్నర్ మన ఇండియానే, మహిళలలో కూడా మన ఇండియానే. పురుషులలో రన్నర్ నేపాల్ దేశమే మరియు మహిళలలో రన్నర్అప్ కూడా నేపాల్ దేశమే నిలిచింది. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో జరిగిందండి. మొదటి ఖోఖో ప్రపంచ కప్ వచ్చేసి మన ఇండియాలోనే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2025 జనవరి 13 నుంచి 19వ తారీఖు వరకు. నెక్స్ట్ 2024-25 విజయ్ హజారే ట్రోఫీ ఏ రాష్ట్రం గెలిచింది? ఇందాక చెప్పుకున్నాం మనం. విజయ్ హజారే ట్రోఫీ అంటే ఇది క్రికెట్కు సంబంధించింది. ఓకే, ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం గెలిచిందండి 5వసారి. రన్నర్గా వచ్చేసి విదర్భ నిలిచింది. నెక్స్ట్ 2025 ఇండియా బ్యాడ్మింటన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ విక్టర్ అలెక్సెస్. విక్టర్ ఎక్సెల్లెన్స్ డెన్మార్కు చెందినవారు. ఈయన గెలవడం అనేది జరిగింది. మహిళల సింగిల్ వచ్చేసి ఆన్సీ యంగ్, దక్షిణ కొరియా. నెక్స్ట్ 113వ ఎడిషన్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ మాడిసన్ కీస్ గారు నిలిచారు. ఈయన యునైటెడ్ స్టేట్స్కు చెందినవారు. అయితే ఇక్కడ రన్నర్అప్ వచ్చేసి అరీనా సబెలెంకా. పురుషుల సింగిల్ విజేత చూసుకుంటే జన్నిక్ సిన్నర్ అండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మహిళల సింగిల్ విజేత మాడిసన్ కీస్ కాక పురుషుల సింగిల్ విజేత వచ్చేసి జన్నిక్ సిన్నర్. నెక్స్ట్ 2024 డిసెంబర్ 26న జరిగిన ప్రగతి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ప్రధాని మోదీ గారు. అయితే ఈ ప్రగతి సమావేశం యొక్క ఎడిషన్ వచ్చేసి 45వ ఎడిషన్. ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో. ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఇటీవల 18వ ఎలిఫెంట్ టూరిజం ఫెస్టివల్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ నేపాల్ దేశంలో అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అయితే ఇది నేపాల్లోని ఎక్కడ జరిగిందయ్యా అంటే చిత్వాన్ నేషనల్ పార్క్లో జరిగింది. అయితే ఇక్కడ ప్రపంచంలో అత్యధిక ఏనుగులు గల దేశం అండి బోత్స్వానా దేశం. మన ఇండియాలో చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక ఏనుగులు ఉంటాయి. నెక్స్ట్ ఇటీవల బ్రిక్స్లో చేరిన నూతన దేశం ఏది? ఆన్సర్ ఇండోనేషియా దేశం బ్రిక్స్లో నూతనంగా చేరడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ స్విట్జర్లాండ్లోని దావోస్లో. అయితే ఈ దావోస్కు మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ 18వ ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఒడిశాలోని భువనేశ్వర్లో. ఎప్పుడయ్యా అంటే 2025 జనవరి 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు. అయితే ప్రవాస భారతీయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ఇది జనవరి 9వ తారీఖున జరుపుకుంటారండి. అయితే దీనిని ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1915 జనవరి 9వ తారీఖున మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి స్వదేశానికి అంటే మన ఇండియాకు ముంబైకి రావడం జరిగిందండి. సో దీని యొక్క సందర్భంగా ఈ ప్రవాసీ భారతీయ దివాస్ను జరుపుకుంటారు. అయితే దీనిని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 2003వ సంవత్సరం నుంచి దీనిని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం ఎక్కడ జరిగింది?
ఆన్సర్ గుజరాత్లోని అహ్మదాబాద్లో. నెక్స్ట్, మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గాంధీనగర్. గుజరాత్లోని గాంధీనగర్లో మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సమావేశం జరిగింది. నెక్స్ట్, మొదటి క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ అమెరికాలో జరిగిందండి. అయితే ఈ సమావేశంలో మన ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు విదేశాంగ మంత్రి అయిన జైశంకర్ గారు. నెక్స్ట్, ఫ్రాన్స్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్లో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ప్రధాని మోదీ గారు. నెక్స్ట్, ఇటీవల బ్రిక్స్లో చేరిన నూతన సభ్యదేశం ఏమిటి? బ్రిక్స్లో చేరిన నూతన సభ్యదేశం ఆన్సర్ నైజీరియా. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ ఏ దేశం నిర్మించనుంది? ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ స్టేషన్ కూడా చైనానే నిర్మిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ కూడా చైనానే నిర్మిస్తుంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? ఇందాక మనం చెప్పుకున్నాం 2025 రక్షణల సంవత్సరంగా మన ఇండియా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. అయితే 2025ను క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నెక్స్ట్, ఇటీవల యూరోపియన్ యూనియన్ పూర్తి సభ్యత్వం పొందిన దేశాలు ఏవి? ఆన్సర్ రొమేనియా మరియు బల్గేరియా. నెక్స్ట్, 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సగటున ఎంత నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది? ఆన్సర్ 2.8%. నెక్స్ట్, ఇటీవల పాకిస్తాన్ ఏ మాజీ ప్రధానికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు? ఆన్సర్ ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్, చైనా కృత్రిమ సూర్యుడు దీని పేరు ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. 8 నిమిషాల పాటు 100 మిలియన్ డిగ్రీ ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఆన్సర్ 16 నిమిషాలు. అయితే ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో గల భాగస్వామ్య దేశాలు చూసుకుంటే చైనా, భారత్, అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా, ఈ 6 దేశాలు దీంట్లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల WHO నుంచి తప్పుకున్న దేశం ఏది? ఆన్సర్ అమెరికా దేశం WHO నుంచి తప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ ఏ దేశం నిర్మిస్తుంది? చూడండి, అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ కూడా చైనానే. అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్ ప్లాంట్ మరియు అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్, ఈ 3 చైనానే నిర్మిస్తుంది. సో ఇదండి మన జనవరి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 100 క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీని యొక్క కరెంట్ అఫైర్ PDF కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ PDFతో పాటు మీకు కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.